ఇప్పుడు నాన్వేషణ గారు సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే తప్పు లేదు. మొన్ననే వాడిని ఇన్స్టాగ్రామ్ లో బండబూతులు తిట్టినానికి సిగ్గుమానలేదు, వేస్ట్ పాడుకోకు ఓకే అని. ఇంకా వద్దలే ఎందుకు, మీ మమ్మీని అలాగే డ్రెస్ వేసుకోమన్నారు, వేస్ట్ పాడుకో. పెద్ద వేస్ట్ కాడాడు, వానికి నోటి దూల. ఈ కప్పలు పాములు తిన్నాడు కదా, తిన్నాడు ఏం మాట్లాడుతున్నాడు, బ్రెయిన్ పని చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, వేస్ట్ పాడుకో ఏదో ఏదో అంటున్నాడు. మొన్న హిందూ దేవుళ్ళని కూడా ఏదేదో తిట్టాడు, అని చెప్పి తీసుకొని కొట్టాలి. అసలు ఇండియాకి అత్తే నువ్వు బతకవురా, వాళ్ళని నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్ లో, నేను వేస్తారు, చెక్కేస్తారు. అంటే ఇప్పుడు ఆయన ఇదివరకు బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేశారు అందరూ. చాలా, నాకైతే ఇప్పటికి ఇష్టమైన డైలాగు ఆటగాడు ఆటగాడు అంటే, నేను కూడా మా ఫ్రెండ్స్ తో జాలిగా ఏ ఆటగాడు వేరే ఆటగాడు వేరే అందరు. కానీ ఇప్పుడు బాగా తల పొగరెక్కింది, ఒళ్ళు బలిసింది, దీనికి కావరం బాగా వచ్చింది, వేస్ట్ పడుకు. అందుకే ఇష్టం ఉన్నట్టు దేవుళ్ళ మీద కామెంట్లు ఎత్తాడు, చిల్లర మాట్లాడతాడు. ఒకవేళ ఆయన ఇండియాకి వస్తే మీరు కలిస్తే ఆయన తిడతారా? ఫేస్ టు ఫేస్ తిడతాను, ఫస్ట్ చెప్పు తీసుకొని 2 కొడతా. ఎందుకంటే హిందూ దేవుళ్ళ మీద అట్లా కామెంట్ చేసారు కరెక్ట్ కాదు కదా. దానికి ఏం తెలుసు, తను ఏమన్నాడు, సీతమ్మ దేవిను ద్రౌపదిని రేప్ చేయబడ్డాడు. ఎక్కడ రేప్ చేసారు, వానికి ఉన్న సెన్స్, రేప్ చేయలేదు, అది చిల్లర మాటలు మాట్లాడండి వాడు. అందుకే అంటే అలాంటి మాట్లాడడం వల్ల పిల్లలు కూడా చాలా మంది ఆయన ఫాలో అవుతారు, వాళ్ళు అవే నేర్చుకుంటారు. మీకు అనిపించింది? నాకైతే 1 డైలాగ్స్ ఈ మధ్య నచ్చట్లేదు, వాడు పెద్ద వేస్ట్ పాడుకో. అని ఫాలోవర్స్ కూడా తగ్గిరు, 4 లక్షలు తగ్గిరు, అందరూ అన్ఫాలో చేసిర్రు. థ్యాంక్ యూ అండి, నన్ను కొట్టండి ఫాలో, నేను అలాంటివి చేయను, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అలాంటి వేస్ట్ పాడుకులకు ఫాలో కొట్టకండి, నన్ను కొట్టండి, నేను మంచిగా చూపిస్తాను. ఏంటి వీడియోసా? నాలో ఫన్. ఓకే, మీలో ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు శివాజీ గారే కరెక్ట్ అంటారు? నా విషయంలో అయితే శివాజీ గారే కరెక్ట్, 100% కరెక్ట్. నేను తన సపోర్ట్ ఆయనకి. శివాజీ గారిని కూడా ఆయన ఏజ్ కి, ఆయనకున్న పేరుకి రెస్పెక్ట్ లేకుండా తిట్టారు నాన్వేషణ గారు. అన్నాడు, ఎందుకు అట్లా చిల్లర మాట్లాడుతున్నావు, నీకు కూడా ఒక కన్న తల్లి ఉంది కదా, నువ్వు ఎందుకు అట్లా పింజారు మాట్లాడుతున్నావు, వేస్ట్ పాడుకో, నువ్వేరా. ఇప్పుడు నాన్వేషణ గారు కొన్ని విషయాలు మంచి అంటే ఉప్పల్ బారు గారికి ఫోన్ ఇప్పించారు, అది నాకు నచ్చింది. అప్పట్లో నేను కూడా తనకు ఫ్యానే, ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ మీద తను మాట్లాడిన విధానం బాగా నచ్చింది, చాలా మందిని సేవ్ చేసిండు. అప్పుడు మాట్లాడిండు, కానీ ఇప్పుడు ఏం దొబ్బిందో వాడికి, చిల్లర మాటలు మాట్లాడుతుండు. ఇండియాకి వస్తేనైతే పగిలిపోద్ది వాడికి. వెయిట్ చేస్తారు, చాలా చోట్ల కూడా కేసులు పెడతారు వాడి మీద. ఒకవేళ తనని ఏం చేస్తే మారుతారు అంటారు? నేను ఓపెన్ చెప్తే మంది కట్ చేయాలి, గరికపాటి గారిని. గరికపాటి కట్ చేయాలట, కాదు వేస్ట్ పాడుకుని నీ కట్ చేయాలి. ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఆయన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, ఆయన ఒక పెద్ద పండితుడు, నువ్వేంటిరా, నువ్వు ఒక 4-5 బూతులు మాట్లాడగానే ఫేమస్ అయిపోయి అని ఫీల్ అయిపోతున్నావా, నిన్ను చెప్పేసుకొని కొట్టాలి, వేస్ట్ పాడుకవు, చిల్లర పాడుక వీడు. గరికపాటి గారు అంటే చాలా మందికి ఇష్టం, ఫేమస్ తన డైలాగ్స్ అయినా, తను ఎంత మంచి పద్ధతి, సనాతన ధర్మం గురించి ఎంత బాగా మాట్లాడతాడు, నాకు బాగా ఇష్టం తను. నేను కూడా తనకు పెద్ద ఫ్యాన్ ని, అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెట్టుకుంటాను. అసలు నాన్వేషణ అనే టెర్రరిస్ట్ ఇక్కడ ఈ దేశం కూడా కాదు, లాంగ్వేజ్ అదే మతం మార్చుకున్నాడేమో టెల్లి అని అంటున్నారు చాలా మంది. ఎవరు? నాన్వేషణ గారు. ఏమో నాకైతే ఈ మధ్య అట్లనే అనిపిస్తుంది, వేస్ట్ బాడుకు ఈ టెర్రరిస్ట్ కన్నా హీనంగా తయారైండు వాడి మాటలు. ఆయన మళ్ళీ దేశం గురించి చీప్ గా మాట్లాడుతుండు. ఓరే నీ ఫాలోవర్స్ ఎంతమంది రా, ఈ దేశం చేయబట్టి బతుకుతున్నావురా, చిల్లర పాడుకో, నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నావు అంటే, ఎంత తిట్టినావు. కెమెరా ఉంది కానీ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ బండబూతులు తిట్టినా, ఇప్పుడు కెమెరా ఉంది తక్కువ తిడుతున్నా. లేదు, నేను ఇంకా ట్యాగ్ కూడా చేశాను కింద, రియాక్ట్ ఏం కాలేదు. నాన్వేషణ కింద పెట్టాను, మన లేదా నాకు వాడికి భయం ఏం లేదు, వాడు ఏమైనా పెద్ద తోప. చాలా మందిని బెదిరిస్తున్నారు అని లేదు, వాడు నన్ను బెదిరియమని చెప్తాను వాడి సంగతి. బెదిరిస్తే ఏం చేస్తారు? నేను మంది కట్ చేస్తాను ఫస్ట్, వాడుకున్న బాల్స్ కట్ చేస్తారు వేస్ట్ గా. అంత దరిద్రంగా మాట్లాడతాను దేశం గురించి, చిల్లర బాడుకు. ఇక్కడ ఫాలోవర్స్ ఇక్కడ ఫాలో అయితే వాడు బతుకుతుండు, పైసలు ఇక్కడ బతికి అక్కడ పోయి బిల్డప్ డాష్. ఇక్కడ ఏం చేయలేదు, అంటే ఇక్కడ కొట్టిన ఫాలోవర్స్, ఇక్కడ చూసిన వ్యూస్ బట్టి అక్కడ ఉన్నారు, బతుకుతున్నాడు, ఆ దేశాలు తిరగగలుగుతున్నాడు. అది అసలు ఓరే నీ బతికి ఏంటంటే మేము పెట్టిన భిక్షనేరా, ఇండియా గురించి చీప్గా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను. నీకేం తెలుసురా ఇండియా గురించి, నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, మీ అమ్మ ఎక్కడ పుట్టింది, ఎందుకల్లా ఘోరంగా మాట్లాడుతున్నావు దేశం గురించి, అక్కడ ఉంటే అక్కడనే ఉండు, నిన్ను ఎవడద్దు అన్నాడు. నువ్వు ఇక్కడికి రావద్దని బాయ్ కట్ చేయాలి, బాయ్ కట్, ఇండియా నుంచి బాయ్ కట్ చేయాలి, వేస్ట్ వాడుకోండి, ఏదో కట్ చేయాలి వింది. నేను కూడా ఊరుకోను మంది, ఇంకా డైలీ తిడతాను. ఓకే, సో మీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందని మాకు ఎప్పుడు అర్థం కాలా. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ చూపించాను అక్క ఎంటర్టైన్మెంట్, ప్రతిదానికి నేను రియాక్ట్ అవుతాను.